రే కర్రోడా వాల్ట్రూ, నువ్వెక్కడున్నా బాగుండాలరా, ఏలిచ్చావురా. నువ్వు పెద్ద నటుడురా, త్రిశోణికరాయ్. అయినాస్ మన జనం అంతా ఫుల్గా మందేసి సిల్లేద్దాం. మన ఫ్యామిలీ మొత్తం ఆడి ముందు ఒంగుందాం. రే మెల్లకన్నాడా, నువ్వు రాత్రి పడుకునేటప్పుడు కూడా పౌడర్ వేసుకొని పడుకుంటావు చూడు, అప్పుడు నీ మొహం మీద ఒక్క తొక్కు తొక్కి పచ్చడి చేయాలనిపించేదిరా. కానీ ఇప్పుడు చెప్తున్నా, నువ్వు పౌడర్ మాత్రమే కాదు అత్తరు కొట్టుకొని కూడా పడుకోవచ్చురా. ఎందుకంటే వాడు ఒక నటుడు. ఆ తొంగున్నాక కళ్ళు సీన్లు సాంగ్లు వస్తాయా రావా? నోట్ తెరి చెప్పోయా. వస్తాయిరా వస్తాయి. ఆడు మామూలుడు కాదు ఆయనసు. ఆ రేంజర్ గడి పని పట్టడానికి మమ్మల్ని పంపించావుగా, ఆ రోజు ఆ ఫారెస్ట్ గాల్ని ఉతికి పడతాడు చూడు, ఆ దెబ్బల్లో ఒక్కటి మనకి తగిలినా గోవింద స్పాట్ అవుట్. వాడు నిన్నే కొడతాడు, నన్ను కొట్టాడు కదా. కొడితే కొట్టాడులే. సూర్య ఆడెంతో పెద్ద యాక్టర్, వెళ్ళినాడు గోడ కుట్టిన బంతిలా తిరిగి వచ్చి ఈ గబ్బు నా కొడుకుని గట్టిగా కౌగులించుకుని మెచ్చుకున్నాడంటే ఆడు బాగా విషయం ఉన్నాడేగా. అవును, దానిలో డౌట్ ఎందుకు. చివరిగా ఏడ్చి కోతెట్టు ఒకటి చూపించాడే, నేనేదో అటువైపు తిరిగి చూస్తే సూర్య వెక్కి వెక్కి ఏడుస్తున్నాడండి. నీ కాబట్టి చెప్తున్నా, అసలు మనిషినే కాదు చిట్టి రోబో. నాకే ఏడుపు వచ్చేసిందంటే చూడు. అవునా, ఆ ఘట్టంలో నేను ఏడ్చాను. ఆ ఇంగ్లీష్ వాడు ముందు ఆ రేంజ్ ఏడిపించాడే, ఇప్పుడు సెకండ్ టైం నేను ఏడ్చాను. ఏంటయ్యా నువ్వు? చే, మంచి స్టోరీ చెప్తున్నాడు, మధ్యలో నీ బొంగులో స్టోరీ. You bloody stupid nonsense life insurance corporation of India. Congratulations. నేను ఇప్పుడే ఫామ్లోకి వచ్చాను. ఇద్దరు ఇలా సుత్తి కొడతా ఉంటే నేను చెప్పాలనుకుంది మర్చిపోను. ఎక్కడ పర్యా చిట్టి రోబో. ఎందుకు అలా అన్నాను? ఎందుకంటే ఏడుపు వచ్చింది కదా. మరి అంత పెద్ద ముద్దుని నా మనసు పిండేశాడంటే ఆ నా కొడుకు నేను ఏదో ఒకటి చెయ్యాలయ్యా. నీ కోటను అమ్మేసి ఆడిని హీరోగా పెట్టి సినిమా తీయాలని ఫిక్స్ అయిపోయాను. ఈ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, కుట్టింగ్, కట్టింగ్, పుట్టింగ్ అన్ని నువ్వే చూసుకో. నేను ఓన్లీ డైరెక్షన్. మన సినిమా తీసే విషయం ఆ సినిమా వాళ్ళకి తెలిస్తే వాళ్ళ గట్టి అవుతుంది. ఇప్పుడు చూసే సూర్య ఊరికే ఉంటాడా? ఈ పాటికి మా నోడు గురించి హైదరాబాద్ వెళ్ళి హీరోలందరితో మీటింగ్ పెట్టి భయంతో గోలెట్టేస్తున్నాడు. కావాలంటే నువ్వే చూడు, మన సినిమా రిలీజ్ రోజు ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, విశాల్, ఆర్య, గిరి అందరికి విరోచనాలు మాత్రలు వేసుకోకుండానే రాయ్ వాల్ట్రో, నువ్వు నా తోడబుట్టినోడివి, నా రక్త సంబంధానివిరా. నాకు నువ్వంటే ఇష్టంరా, కానీ నేను ఇష్టం లేనంటే నటిస్తా. ఎందుకో చెప్పనా, నీకు మాత్రం నటించడం తెలుసా, మాకు నటించడం తెలీదా? దీనికోసమే కదా ఇన్ని రోజులు గొడవలు. ఇంత ప్రేమను వాడు చెప్పి చావచ్చు కదా. అన్నదమ్ముడు అన్నాక 1,00,000 ఉంటాయి. నేను వాడు పీక పిసుకుతాను, ఆ నా గొంతు కొరుకుతాడు. మీ ఇద్దరు అలాగే కొట్టుకుంటూ ఆడుకుంటాం. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. అడగడానికి నువ్వెవరా? ఎవర్రా నువ్వెవర్రా? పిప్పడ బస్తా. అమ్మ నా బండోడా, మాట్లాడుతుంటే కొడతావేంట్రా? నన్ను పట్టుకుని ఎవరు అడుగుతావా? నా పెద్ద కొడుకురా, నువ్వు నా రెండో కొడుకు. డాడీ నాకు డాడీ డాడీ, ఓ మై డాడీ, నిన్ను చూస్తేనే ఆనందమే. సరిపోయింది, ఇద్దరిని మోసుకెళ్ళ. ఆ అమ్మాయి వాడి కంటపడిన దగ్గర నుంచి ఈ వాటర్ గార్డ్ మన కంటపడట్లేదురా. అందుకని నీ ముందే తిరుగుతూ ఉండాలా? ఆ బస్సులను ఎక్కడికి తీసుకెళ్తున్నారా? స్పీడ్ పెంచి వాళ్ళని అడ్డుకుని ఏంటో అడిగానేసు. పోనీ త్వరగా పోనీ.
దిగరా కిందకి. పశువులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పరా? కసాయి సంతకైనా ఏమన్నా? వీటిని తీసుకెళ్ళి అమ్మేస్తాం. ఈ వ్యాపారం చేసేది ఎవరు చెప్పు. రేటు తగ్గించేనయ్యా. చెక్ పోస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి కదా. ఇవ్వు. వీటిని తీసుకెళ్లి పాల వ్యాపారం చేస్తావా ఏంటి? చంపి మాంసం, తోలు, ఎముకలు అన్నిటినీ విడివిడిగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటావు కదా. తీతి క్రాస్ వాడు ఎప్పుడు వస్తారా? కాసేపట్లో వచ్చేస్తాం ఐనస్. తొందరగా రండిరా. అకాయ్ మీకు నెల జీతం ఎంత ఉంటుందేంటి? ఏం లేదు, పిల్లా పాపలు వదిలేసి ఇలా పశువులు వెంట పడి తిరుగుతున్నారే, అందుకే అడిగా. మాకు జీతాలేం ఉండవు. మరి ఒక పశువుకి ఇంత కమిషన్ తీసుకుంటారా? నోరు మూసుకోరా, ఇదంతా ఒక సేవ. ఓహో, సంఘ సేవ కోసమా? పట్టుకెళ్ళిన పశువులు ఎక్కడ తీసుకెళ్లి మేపుతారు? ఇలా తెల్ల సేళ్ళు కట్టుకొని ఉన్నారే, పేడెత్తేది ఎవరు? నోరు మూసుకోరా, నోరు మూసుకో. రైట్. ఎక్కడ సీనయ్య? ఎన్నాళ్ళుగా జరుగుతుంది చెప్పు. ఈ వ్యాపారం లైసెన్స్ తీసుకునే కదా చేయాలి. లైసెన్స్ లేకుండా చేస్తున్నానని కోర్టులో ఒప్పుకుంటావా? ఏంటి సార్ అడుగుతుంటే మాట్లాడు. అడుగుతున్నారుగా చెప్పు. నేను నీతోనే కదా మాట్లాడుతున్నాను. ఇలాంటి వ్యాపారం చేయడం చట్ట ప్రకారం నేరమని నీకు తెలియదా? దీనికి ఎంత జరిమానా, ఎన్నేళ్ళు శిక్ష నీకు తెలుసా? మానవత్వం లేని అమానుష అరాచకాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని దీనితో నిరూపితమైంది. జంతువధ నిషేధ చట్టం లాంటి కఠినమైన చట్టాన్ని మన ప్రభుత్వం ప్రవేశపెట్టినా దాన్ని తుచ్చంగా తీసిపారేసే సంఘ విద్రోహుల్ని వెంటనే కలుపు ముక్కలుగా పీకి పారేయాలనేది మనందరి ఆశ. జెమినీ న్యూస్ ఛానల్ తరపున కెమెరామెన్ ఈ శేషాద్రితో మోనికా. వస్తున్నాను. ఎవరాది? దాగుడు మూత దండా మంది ఎక్కడరా తీసేది? చూడవయ్యా, పిల్లి పోలీస్ ఎలకా చోర్. ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ సాంబార్ బుడ్డి. ఎవర్రాదే? మన భవిష్యత్తు ఎలా ఉంది? నైస్ బ్యూటీయా? ఈ పౌడరు మేకప్ శవరం గీవరం ఏం లేదయ్యా, అంతా ఒరిజినల్.
ఓతద్దంతో చూసినా సరే ఈర్లు పేర్లు ఏం ఉండవు. వాసన చూసాం అనుకో గుమ్మ గుమ్మలాడిపోద్ది. పేరేంటో తెలుసా? నాగు. ఓరి నీ దుంపదగా, ఇదెప్పుడు జరిగింది? హైనెస్ కి చెప్పనే లేదు. అదే ఇప్పుడు చెప్పానుగా, కాళ్ళ మీద ఇప్పుడు ఆశీర్వాదం తీసుకో. నీకు బుర్రుందా? వాళ్ళనే అని కాళ్ళ మీద పడాలి. అవును కదా, దండం పెట్టండి. నవ్వుతూ తొళ్ళుతూ కలకాలం సంతోషంగా ఉండాలి. రే ఇప్పుడే చెప్తున్నాను, దీంతో సరిపెట్టుకో. మీ నాన్నలాగా సెకండ్ సెటప్ పెట్టుకోవద్దు చెప్పేశా. నీకేం పని ఇక్కడ? నీకెలా తెలుసు? ఒరే పెరుగు కదా, నీ మరదలరా. మరదలా? మత్తుండే మాట్లాడుతున్నావు నువ్వు. పాడి చిన్నపిల్లడి తెలియకపోవచ్చు, నువ్వు పలికిలిస్తున్నావు. బయటికి పోవే, పోవే. ఎందుకు బయటికి వెళ్ళమంటున్నావు? ఒకటి ఇచ్చానంటే అమ్మాయి బాగుంది కదా అని ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఇంటికి తీసుకొచ్చేస్తావా? ఏయ్ పొమ్మని చెప్తున్నానా? ఇంటికి వచ్చిన అమ్మాయితో ఇలాగ మాట్లాడేది? అయ్యో, నీకు అసలు అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరా? గొంతు కోసాడని 10 ఏళ్ళుగా రాత్రి పగలు బాధపడుతున్నావుగా, ఆడి కూతురయ్యా. దాన్నాడు వెంటేసుకొస్తే నువ్వు ఎదవలాగా వంత పడుతున్నావా? పొమ్మని చెప్పుదాని. అదెవరో తెలిసిన తర్వాతే తీసుకొచ్చావా? నాకు తెలీదా? ఆ మాత్రం తెలీదే పాపం? నాకే తెలుసు. కలిసి తిరిగేవాడివి నీకు తెలీదా? నువ్వు దాన్ని అడగలేదు, అది నీకు చెప్పలేదు. రే కాసేపు మాట్లాడకరా, నిజం చెప్తున్నా, నాకు తెలియదు. ఊళ్ళో ఉన్నవే 10-15 వీధులు, తెలీదంట పెద్ద కాతలు చెప్తున్నాడు. కాతలు స్వామి, నీకు దండం పెడతా, కాసేపు ఊరుకుంటావా? ఎలా ఊరుకోమంటావరా? ఇన్నేళ్ళగా ఎప్పుడైనా ఈ మనిషి ప్రశాంతంగా పడుకోవడం చూసావా? దానికి కారణమైన వాడి కూతురుతో. నా మీద ఒట్టుగా చెప్తున్నా, తన గురించి నాకు నిజంగా తెలియదయ్యా. రే పండు చెప్పరా. సరే ఇప్పుడు తెలిసింది కదా, ఏం చేయబోతున్నావు? ఏం చేయబోతున్నావు చెప్పు. ఏం చెయ్యాలి చెప్పు ఐనస్, చేస్తా. అది నువ్వే నిర్ణయించుకోవాలి. ఆయన చెప్పేది ఇంకా అర్థం కాలే? కడుపుకి అన్నం తింటున్నావుగా, దాన్ని వదిలించుకొని చెప్తున్నాడు. ముందు అది చెయ్యి. నేనెందుకు తెంచుకోవాలి? తన బాబు చేసిన తప్పుకి తనెందుకు అనుభవించాలరా? నిన్న ఆడు మోసం చేశాడే, నేను తన్ను మోసం చేయగలనా? ఇడిగా తిరుగుతున్నాడుగా ఒక దాంతో. దాని బాబు మాత్రం ఏంటి, వదిలేసి పారిపోయినాడుగా. బదులు కీడిని పారిపోమను దమ్ముంటే. దానికి దీనికి సంబంధం ఏంట్రా? ఈ విషయంలో నన్ను కొట్టే అధికారం మీకు లేదు సార్. ప్రతిదానికి ముందుకు ఎగ్గేసుకొని రాకండి. ఇదిగో ఐనస్, నన్ను ఇంకేమైనా చేయమను చేస్తాను, కూడా తినమను తింటాను. కానీ ఆ ఒక్క మాట మాత్రం అనుకో. తెంచేసుకోవడానికి ఇదేమైనా తాడా? తెంచేసుకోమని చెప్పినప్పుడు నా మొహం చూసి చెప్పొచ్చు కదరా. ఎందుకు మొహం తిప్పుకొని ఉంచున్నాడు? నేను చెప్తున్నానుగా నాకు తెలియదు అని, అందరితో వదిలేయచ్చుగా. అదే నీ కన్న కొడుకైతే నువ్వు ఇలా అంటావా? నీ మాట విని నేను తన్ని వదులుకొని జీవితంతో నన్ను నీలాగే ఒంటరిగా చావమంటావు? అన్నా అన్న అలా మాట్లాడద్దన్నా. పోరా. నీకు పెళ్ళాం బిడ్డలుంటే ఇలా మాట్లాడేవాడివా? తాడు బొంగరోళ్ళు లేనోడివి, నీకే అర్థం అవుతాయి ఇవన్నీ. బయటికి పోరా. ఏంటి? పోరా బయటికి. నువ్వు మనిషి అన్న వెళ్ళకన్నా, అన్న ఆగనా అన్నా. ఇంకా ఎన్ని రోజులు మారిపోతాం? మీ అమ్మ నాన్న చచ్చే వరకు చెప్పారు కదరా పెళ్లి చేసుకోమని. విన్నావా? విన్నావా? ఆయన కాలుకో చేతులకో గుచ్చుకుంటుందిరా. నా మాట వినరా. విన్నావు కదా వాడు ఏ కూర్చోడు. మనసు విరిగిపోయిందిరా.
సరే వదిలే ఆయన వాడేదో చిన్న పిల్లడు వాగాడు దాన్ని పట్టించుకుంటావేంటి? ఎక్కడికి పోతుంది సోదర ప్రేమ? నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. నువ్వు ఏ ఉద్దేశంతో చెప్పకలే. ఇవాళ వాడు ముద్దురు బెండకాయ అన్నాడు, రేపు నువ్వు ఇంకో మాట్లాడతావు. ఇదంతా నాకు అవసరమా? వద్దు, నాకెవరూ వద్దు. పోరా పోరా. సరేరా వచ్చి పోంచి. వదలరా, చెప్పాను కదా, నీకు చేతులు ఎత్తి నమస్కరిస్తాను, నీ కాళ్ళ మీద పడతాను. నన్ను వదిలేరా, నన్ను వదిలేరా, నన్ను ప్రశాంతంగా బతకలి.